నిటారుగా కూర్చొని మెల్లగా కన్నులను మూయవలను. హృదయములో ఉన్నటువంటి ప్రేమను ఎక్కడో హృదయ లోతుల్లో ఉన్నటువంటి ప్రేమను గుర్తించి ఆ ప్రేమను అందరికీ పంచుతున్నాను. కుటుంబ సభ్యులకు, మిత్రులకు, బంధువులకి, అందరికీ ఈ ప్రేమను నేను పంచుతున్నాను. కేవలం కుటుంబ సభ్యులకి, బంధువులకి, మిత్రులకే కాదు, సరౌండింగ్స్ లో నివసించేటటువంటి జనులందరికీ కూడా నేను ఈ ప్రేమ సందేశంను పంపుతున్నాను. కేవలం సరౌండింగ్స్ లో ఉండే జనులకే కాదు, నేను నివసిస్తున్నటువంటి నగరంలో ఉన్నటువంటి సకల మానవులకు నేను ఈ ప్రేమ సందేశమును పంపుతున్నాను. కేవలం ఈ నగరంలో ఉన్న మానవులే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా నేను ఈ ప్రేమ సందేశమును పంపుతున్నాను. కేవలం ఈ రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి సకల మానవులకు నేను ఈ ప్రేమను పంచుతున్నాను. భారతదేశమే కాదు, విశ్వంలో ఉన్నటువంటి సకల మానవులకు నేను ఈ ప్రేమను పంచుతున్నాను. నా హృదయంలో ఉన్నటువంటి ప్రేమను సకల మానవులకు నేను పంచుతున్నాను. ఈ ప్రేమ అనంతమైన ప్రేమ. కేవలం విశ్వంలో ఉన్నటువంటి మానవులకే కాదు, పశుపక్షాదులకు, జంతువులకు, సకల జీవులకి నేను ఈ ప్రేమను పంచుతున్నాను. నా హృదయంలో ఉన్నటువంటి ప్రేమను సకల జీవులకి పంచుతున్నాను. సకల జీవులకి ఈ ప్రేమను పంచుతున్నాను. ఇప్పుడు గమనించండి,
శత్రువులు ఎవరో ఒకరో ఇద్దరో ముగ్గురో ఉంటారు. వారికి కూడా నేను ఈ ప్రేమను పంచుతున్నాను. నా హృదయంలో ఉన్నటువంటి ఈ ప్రేమ సకల మానవులకి, సకల జీవరాశులకి అందరికీ పంచుతున్నాను. ఇప్పుడు గమనించండి, మనసు ఎంత ప్రశాంతంగా, హాయిగా, ఉత్సాహంగా ఉన్నదో. మనసులో ఎటువంటి రాగద్వేషాలు ఏమీ లేవు. మనసు శాంతంగా ఉంది, హృదయము ప్రేమతో నిండి ఉన్నది. మెల్లగా కన్నులను తెరవాలి. ఓం సహనా భవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమస్తత్వవిదానంద గురుపాదాంబుజన్హనే సవిలాస మహామోహ. ఆత్మస్వరూప బంధుగణః, మనం ఇప్పటి వరకు గడిచిన క్లాసులలో ఈ యుద్ధానికి సన్నద్ధమయ్యి పాండవులు, కౌరవులు ఇద్దరు కూడా వారి వారి దగ్గర ఉన్నటువంటి శంఖాలను పూరించారు. అయితే ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడితో అంటున్నారు, ఏమంటున్నారంటే, అత వ్యవస్థితాన్ దృష్ట్వా అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధాతరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అథ వ్యవస్థితాన్ ధాతరాష్ట్రాన్ దృష్ట్వా కపిధ్వజః. ఇక్కడ అథ అనే శబ్దంని మంగళాచరణంగా కూడా తీసుకోవచ్చు. మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంత్యాని చ అని ఒక శ్లోకం ఏదో ఉన్నది. అలాగా అథ శబ్దం అనేది మంగళవాచ్యం అని కూడా తీసుకోవచ్చు. అయితే అథ ఆ తరువాత, అటు పిమ్మట, వ్యవస్థితాన్ ధాతరాష్ట్రాన్ దృష్ట్వా కపిధ్వజః. అక్కడ ఉన్నటువంటి ధృతరాష్ట్రుడికి సంబంధించిన వాళ్ళు, అంటే ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులు, అలాగే ధృతరాష్ట్రుడికి దగ్గరగా ఉన్నటువంటి వారు, ఆ సేనలో ఉన్నటువంటి వారిని ఎవరు కపిధ్వజుడు చూశాడు. కపిధ్వజుడు అంటే అర్జునుడు. అంటే అర్జునుడి యొక్క రథం మీద హనుమంతుడు ఉన్నాడు. అయితే హనుమంతుడు ఎలా వచ్చాడు అర్జునుడి యొక్క రథం మీదకి అంటే, మహాభారతంలో వనపర్వంలో 151 అధ్యాయంలో దీని గురించి బాగా వివరిస్తారు. అక్కడ ఏమన్నారంటే, భీమసేనుడు సౌగంధిక పుష్పాలను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు బద్రికాశ్రమంలో ఉన్నప్పుడు ద్రౌపది అడుగుతుంది, నాకు ఈ ఒక పుష్పం ఏదో సౌగంధిక పుష్పం ఒకటి వచ్చి పడితే అక్కడ ఈ పుష్పం చాలా బాగుంది, ఇంకా ఇలాంటి పుష్పాలు తీసుకురమ్మని
భీముడిని పంపుతుంది ద్రౌపది. అప్పుడు అలా భీముడు ఆ పుష్పాలని ఎక్కడ దొరుకుతాయో అలా చూస్తూ వెళ్తున్నప్పుడు అక్కడ హనుమంతుడు దర్శనమిస్తాడు. హనుమంతుడు దర్శనం ఇచ్చినప్పుడు ఇద్దరు, భీమసేనుడు కూడా వాయుదేవుడి యొక్క ఔరసపుత్రుడు, వరంతో పుట్టినవారు కాబట్టి వీరిద్దరు కూడా కలిసినప్పుడు హనుమంతుడు భీముడు ఇద్దరు కూడా సోదరులు అవుతారు. అప్పుడు ఆ హనుమంతుడు ఏదైనా నీకు అవసరమైతే నాతో చెప్పు అన్నప్పుడు అప్పుడు భీమసేనుడు చెప్తాడన్నమాట, ఎప్పుడైనా మాకు యుద్ధం వచ్చినప్పుడు మా యుద్ధంలో నీవు కూడా మా యుద్ధంలో అర్జునుడి సహాయంగా ఉండు అని చెప్పినప్పుడు హనుమంతుడు అప్పుడు చెప్తాడు, ఆ రథం మీద కూర్చొని నేను ఈ యుద్ధాన్ని అంతటి కూడా నేను వీక్షిస్తూ ఉంటాను, అలాగే అవసరం వచ్చినప్పుడు ఆ యుద్ధానికి తగ్గట్లు కూడా నేను సౌండ్స్ చేస్తూ ఉంటాను అని అప్పుడు హనుమంతుడు చెప్తాడు. అందుకని ఇక్కడ కపిధ్వజ అంటే హనుమంతుడు ధ్వజముగా గలవాడు అంటే అర్జునుడు. ధాతరాష్ట్రాన్ దృష్ట్యా ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ధృతరాష్ట్రుడికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూసి ప్రవృత్తే శస్త్ర సంపాప్తే అంటే అందరూ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు, యుద్ధం చేయాలనే కాంక్షతో అందరూ కూడా అక్కడ ఆసీనులై ఉన్నారు. వారందరినీ చూసి ధనురుచ్యమ్య పాండవ, అర్జునుడు ధనస్సును తన చేతిలో పట్టుకున్నారు, ధనస్సును పైకి లేపారు. అయితే ఇక్కడ ఇంకొకటి ధనస్సును పట్టుకున్నారు అని చెప్పారు, కానీ అది అర్జునుడు కుడి చేత్తో పట్టుకున్నాడా ఎడం చేత్తో పట్టుకున్నాడా అని కూడా ఇక్కడ మీమాంస వస్తుంది. అంటే అర్జునుడు కుడి చేత్తో పట్టుకున్నాడా ఎడం చేత్తో పట్టుకున్నాడా అంటే అర్జునుడు రెండు చేతులతో పట్టుకోగల సామర్థ్యం ఉన్నవాడు, కుడి చేత్తోనైనా పట్టుకొని ఉండొచ్చు లేదా ఎడం చేత్తోనైనా పట్టుకొని ఉండొచ్చు. కాబట్టి అర్జునుడికి అన్ని విద్యలు బాగా వచ్చును. కాబట్టి ఏ చేత్తో పట్టుకున్నాడు అంటే ఇక్కడ ఏ చేత్తో పట్టుకున్నాడు అనేది చెప్పలేదు. కాబట్టి కుడి చేత్తో కానీ ఎడం చేత్తో కానీ ఏ చేత్తోనైనా అర్జునుడు యుద్ధం చేయగల సామర్థ్యం కలవాడు. ఇప్పుడు మనం చూస్తుంటాం లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ అలాగా క్రికెట్ లో ఉంటారు. అయితే ఇక్కడ అర్జునుడు ఏ చేత్తో యుద్ధం చేశాడు, లెఫ్ట్ హ్యాండ్ లో పట్టుకున్నాడా ధనుస్సును రైట్ హ్యాండ్ లో పట్టుకున్నాడా అనేది చెప్పలేదు. కాకపోతే రెండు చేతులతో ఎడం చేత్తో పట్టుకొని కానీ కుడి చేత్తో పట్టుకొని కానీ యుద్ధము చేయగల సామర్థ్యుడు అర్జునుడు. కాబట్టి అలా ఆ ధనస్సును పైకి లేపి ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే, మహీపతే అని ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుని సంబోధిస్తున్నాడు. ఋషికేశం అంటే భగవానుడితో ఇలా అన్నాడు, ఈ వాక్యం అన్నాడు. మనం చూసాం ఋషికేశం అనే అర్థాన్ని గడిచిన 2-3 క్లాసులు వెనకలు మనం చూసాం. ఋషీనాం ఈశః అని ఇంద్రియాలకు తన ఆధీనంలో పెట్టుకున్నటువంటి వాడు, గుర్రాలు అనే ఇంద్రియాలను పట్టుకుని ఉన్నవాడు. ఇదమాహ మహీపతే ఏమన్నాడు అర్జునుడు, ఏమంటున్నాడు అంటే అర్జున ఉవాచ అర్జున ఉవాచ అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. చూడండి ఇక్కడ అర్జునుడు ఏమనుకున్నాడంటే సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. ఇక్కడ రెండు సేనల మధ్య రథాన్ని ఉంచమని చెప్తున్నాడు. అంటే అర్జునుడు చూడండి మే అచ్యుత, నా యొక్క రథము అంటున్నాడు, మన రథము అనట్లేదు. ఇక్కడ నా యొక్క రథము స్థాపయ అంటున్నాడు. స్థాపయ లట్ మధ్యం పురుష ఏకవచనం.
ఏకవచనంలో సంబోధిస్తున్నాడు. చూడండి, కృష్ణుడు భగవానుడు ఆల్రెడీ ఒప్పుకున్నాడు, నేను రథాన్ని సాగరుడిగా ఉంటాను అని భగవానుడు ఒప్పుకున్నాడు. సరే, కానీ అర్జునుడికి కొంచెమైనా ఆ రథసారథి ఎవరు అనేది కూడా కొంచెం ఐడియా కూడా లేకుండా, సాక్షాత్తు భగవానుడే అక్కడ రథసారథి అని తెలియకుండా అతను ఎంత ఆరోగెంట్స్ గా ఉన్నారో చూడండి. అంటే ఎంతటి అజ్ఞానముతో ఇక్కడ అర్జునుడు ఎలా ఉన్నాడు మనం ఊహించుకోవచ్చు. నేను నాది అనే అభిప్రాయంతో బాగా గట్టిగా బలంగా ఉన్నది. రథం స్థాపయ మే అచ్యుత, నా రథం అంటున్నాడు. మన రథం అని కూడా అనట్లేదు. నా రథాన్ని నువ్వు తీసుకెళ్లి అక్కడ రెండు సేనల మధ్యలో ఉంచుము అంటున్నాడు. అంటే చూడండి, ఇక్కడ అర్జునుడి యొక్క ఇక్కడ భగవానుడు ఏమి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఏమి మాట్లాడు, ఇంకా 2వ అధ్యాయం వరకు భగవానుడు అసలు ఏమీ నోరు విప్పడు. ఎందుకంటే ఇక్కడ అర్జునుడి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది చూడండి. చెప్పినా కూడా వినిపించుకునే స్థాయిలో లేదు. ఎంతటి అజ్ఞానం అంటే ఇక్కడ అర్జునుడికి ఆ యొక్క ఆరగన్స్, అజ్ఞానం ఇదంతా కూడా బాగా దృఢంగా ఉంది. నేను నాది అనే భావన చాలా గట్టిగా ఉంది. సో ఈ భావన ఏం చేస్తుందంటే చాలా మనిషిని చాలా ఇబ్బందికరంగా, మన మానవ జీవితాన్నంతా కూడా అజ్ఞానం అనేది ఆవహించి ఇదే సత్యము, ఈ కనపడే జగత్తంతా సత్యము, దేహము సత్యము అనే భావన క్రియేట్ చేస్తుంది. ఈ అజ్ఞానం ఎలా ఉంటుంది అంటే, మనకు తెలిసినదే సత్యము, ఒకటి చెప్తే మనం వినే స్థాయిలో ఉండము. దీనికి ఒక ఉదాహరణ చెప్తానండి. ఒకసారి నేను మా మిత్రుడు కలిసి ఒక గ్రామంలో నడుస్తూ వెళ్తున్నాం. నడుస్తూ వెళ్తుంటే ఆ గ్రామం వాళ్ళు, ఇటు వెళ్ళకండి మహారాజ్, ఐసా నహీ జానా హై, ఏ జంగల్ కా రాస్తా హై అన్నారు. ఇటు వెళ్ళకండి, ఇటు వెళ్తే అడవి వస్తుంది అన్నారు. కానీ మేమిద్దరం ఏం చేసాం, మొబైల్లో ఒక గూగుల్ మ్యాప్ పెట్టుకొని నడుస్తూ ఉన్నాం. బాగా 4-5 చెప్పారు, ఇటు వెళ్తే ఇదంతా జంగల్ రాస్తా, ఇటు వెళ్ళకండి అని. కానీ మేము వాళ్ళు చెప్పింది వినిపించుకోలేదు. ఈ గూగుల్ మ్యాప్ ఆధారంగా దీన్ని నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఒక అరగంట నడిచిన తర్వాత అక్కడ జంగలే వచ్చింది, అడవి వచ్చింది. మళ్ళీ వెనక్కి వచ్చాం. అంటే చూడండి, ఈ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మనకి ఎప్పుడైతే అజ్ఞానము బాగా ఆవహరించి ఉంటుందో, అజ్ఞానంతో మనం ఎప్పుడైతే ఇతరులు చెప్పినప్పుడు కూడా మనం వినిపించుకోము. ఇతరులు 4-5 మనకు చెప్తూనే ఉంటారు, కానీ మనం పట్టుకున్నదే ఇదియే సత్యము అన్నటువంటి ఆ అజ్ఞానంలో బాగా గట్టిగా దృఢంగా ఉంటాం. ఇక్కడ అర్జునుడి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నేను ఇప్పుడు ఈ యుద్ధంలో నువ్వు తీసుకెళ్లి పెడితే ఏం చేస్తాను అనేది తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. అంటే అజ్ఞానమే మన అన్నిటికీ, మన మూల కారణం ఏంటి అంటే అజ్ఞానం. దేహమే నేను అనే భావన. ఈ చార్వాక దర్శనం ఉందండి. ఆ చార్వాక దర్శనం ఎలా ఉంటుంది అంటే, దేహమే నేను అనే భావన బాగా గట్టిగా ఉంటుంది. రుణం కృత్వా ధృతం పివేత్, అంటే ఈ దేహము నేను, పునరాగతనం కుతః, మళ్ళీ చనిపోయిన తర్వాత వచ్చేది ఏమీ లేదు. రుణం కృత్వా ధృతం పివేత్, అప్పు చేసి నెయ్యి తాగాలి, అంటే సకల భోగాలన్నీ కూడా అనుభవించాలి. ఇది చార్వాక దృష్టాంతం. చార్వాకులు ఇలా గట్టిగా దీన్ని, వారు ఈ కనపడే ప్రపంచమే సత్యము, దేహము సత్యము కాబట్టి మళ్ళీ పుట్టుక చావు అంటూ ఏమీ లేవు, స్వర్గాదులు ఏమీ లేవు, ఈ దేహంతో ఇక్కడే భోగిస్తూ ఎంజాయ్ చేస్తూ, డబ్బు లేదు అంటే డబ్బు అప్పు తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉండడం. ఇది చార్వాకుల యొక్క ముఖ్యమైనటువంటి సిద్ధాంతం. చూడండి ఎలా ఉందో ఇదంతా కూడా. ఈ అజ్ఞానం అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో చూడండి. మనం ఎన్నెన్నో అజ్ఞానాన్ని ఎన్నెన్నో
ఎన్ని రకాల అజ్ఞానాల్లో మనం పోగేసుకుని ఉంటాం. ఈ దేహమే నాది, మనస్సే నాది, మనస్సు, దేహము, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, దేహమే నేను అనుకున్న స్థాయిలో ఆగిపోతే చార్వాకులు. ఆ తర్వాత మనస్సు నాది లేదా బుద్ధి నాది, నా బుద్ధిలో ఉన్నటువంటి పాండిత్యము నాది, నాకంటే పండితుడు ఎవరు లేరు. ఇలాగ రకరకాలుగా మనకు కావాల్సినటువంటి అహంకారం, నేను నాది అనే అభిమానం, దీన్ని పెట్టుకొని మనం ప్రపంచంలో వ్యవహరిస్తున్నాము. ఇక్కడ అర్జునుడు క్లియర్ గా చెప్తున్నాడు, నా రథము అంటున్నాడు. ఈవెన్ మన రథము అనట్లేదు. నా రథము, నువ్వు రథసారథి. ఎలా మాట్లాడుతున్నాడంటే, చిన్నప్పటి నుంచి నాతో ఆడుకున్న కృష్ణుడే కదా అన్నట్లుగా భగవానుడిని అసలు గుర్తించకుండా అర్జునుడు వ్యవహరిస్తున్నాడు. ఇక్కడి నుంచి ఈ అర్జునుడి యొక్క విషాదం ఎలా ఉంటుందో మనం చూడబోతున్నాం ముందు వచ్చే శ్లోకాల్లో. అందుకే ఈ అధ్యాయానికి అర్జున విషాద యోగం. అర్జునుడు ఎలా ఉన్నాడంటే, ఇప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు అంటాడు, తర్వాత 4 శ్లోకాలు గడవగానే నేను యుద్ధం చెయ్యను అంటాడు. చూడండి ఎంత డైలమాలో ఉన్నాడు అర్జునుడు ఇక్కడ. కాబట్టి ఇలా మనం వ్యవహరిస్తున్నామా, మనం ఇలాగే ఉన్నామా, లేదా దీనికి భిన్నంగా ఉన్నామా, మనం చూసుకోవాలి ఎవరికి వారు. అర్జునుడు ఉన్నటువంటి ఈ అజ్ఞానము ఏదైతే ఉందో, ఈ అజ్ఞానము మన జీవితంలో కూడా ఉందా, దానికంటే భిన్నంగా మనం ఉన్నాము. ఒకవేళ అర్జునుడు ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారం మన జీవితంలో కూడా ఉంది అంటే, మనం ఎలా ఉన్నాము అంటే, మనం ఒక నేను నాది అనే ఒక గోడ కట్టుకొని, ఆ నేను నాది అనే బంధాలలో చుట్టుకొని ఆ గోడలో జీవిస్తూ ఉన్నాం. మన చుట్టూ ఒక సర్కిల్ తీసుకొని ఆ సర్కిల్లో మనం జీవిస్తూ ఉన్నాం. స్వామి రామతీర్థ గారు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. సర్కిల్ ఉంది అంటే సెంటర్ ఉంది కాబట్టే సర్కిల్ ఉంది. సెంటర్ ఏంటి? నేను అనే సెంటర్ పెట్టుకొని నాది అనే సర్కిల్, నా కుటుంబం అని ఇంకొక సర్కిల్, నా బంధువులని ఇంకొక సర్కిల్, నా కమ్యూనిటీ వాళ్ళు అని ఇంకొక సర్కిల్, హిందూ నా మతానికి సంబంధించిన వాళ్ళు అని ఒక సర్కిల్, నా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఒక సర్కిల్, నా దేశానికి సంబంధించిన వాళ్ళు ఒక సర్కిల్, మానవులు అని ఒక సర్కిల్. ఇలా నేను అనే సెంటర్ పెట్టుకొని రకరకాలైనటువంటి నాది అనే భావనతో మనం సర్కిల్స్ చుట్టూ వేసుకుంటూ ఉన్నాం. నేను పలానా గోత్రానికి సంబంధించిన వాడిని, పలానా కులానికి సంబంధించిన వాడిని, పలానా వ్యక్తిని, పలానా వర్ణానికి సంబంధించిన వాడిని, ఇలాగ రకరకాలుగా మనము నేనుకు ఒక టైటిల్ ఇస్తున్నాం. నేను పలానా, నేను డాక్టర్ను, నేను ఇంజనీర్ను, నేను గృహస్థుడిని, నేను బ్రహ్మచారిని, నేను సన్యాసిని, ఇవన్నీ టైటిల్స్ కూడా నేను చుట్టూ మనం పెడుతున్నాం. ఈ నేను చుట్టూ ఇన్ని రకాల టైటిల్స్ పెట్టి ఆ నేను నాది అనే అజ్ఞానంతో బతుకుతున్నాము, లేదా దీని నుంచి బయటపడుతున్నాం. ఒకవేళ నేను ఈ నేనును అలాగే అట్టి పెట్టుకొని దాని చుట్టూ సర్కిల్స్ గీస్తూ కూర్చుంటే, ఫలానా వాడిని, ఫలానా కుటుంబానికి సంబంధించిన వాళ్ళని, ఫలానా గ్రామానికి సంబంధించిన వాడిని, ఫలానా సన్యాసిని, ఇలాగ ఈ సర్కిల్ అన్నీ వేసుకొని నేను జీవిస్తూ ఉంటే అది బంధంలో ఉన్నట్టే అవుతుంది, కానీ వాస్తవానికి దాని నుంచి బయటపడినట్టు కాదు. ఆ అజ్ఞానము అలాగే ఉంటుంది. ఈ అజ్ఞానం ఎలా చేస్తుంది అంటే, ఇది ఒక మాయ.
లేని దాన్ని కల్పించి పెడుతుంది. ఎలాగైతే తాడు మీద మనం పాము చూస్తామో చీకట్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఏదో ఒక తాడో లేకపోతే ఒక పూలమాలో ఏదో పడి ఉంటుంది. అది చూసి నేను పాము అని అనుకుంటాను. అది చూసి పాము అనుకొని ఆ పామే అని దాన్ని చూసి లైట్ వేయకుండా అది పామేనని దానికి భయపడి పరిగెత్తు ఉన్నాం అనుకోండి, అది ఎంతటి అజ్ఞానం అండి. అలా కాకుండా అది ఫస్ట్ పామా తాడా అని లైట్ వేసి చూస్తే అక్కడ పామేమీ ఉండదు. ఒక తాడో లేకపోతే ఒక పూలమాలో ఏదో పడి ఉంటుంది. వాస్తవానికి అది తాడు పూలమాల అయినప్పటికీ ఆ డార్క్నెస్ లో ఎప్పుడైతే నడుస్తున్నప్పుడు చీకటిగా ఉన్నప్పుడు ఎలా కనపడింది అంటే పాములాగా కనపడింది. కానీ వాస్తవానికి అది పాము కాదు. పాము కాదు కానీ పాములా కనపడింది. ఈ జగత్తు కూడా అంతేనండి. దీనికి వాస్తవికత లేకపోయినా కూడా ఇది సత్యమా అన్నట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ భ్రమలో పెట్టేస్తుంది. ఈ కనపడే జగత్ అంతా కూడా సత్యము అన్నట్లుగా మన మనస్సు సృష్టిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా సత్యమే, ఇదంతా కూడా వాస్తవమే, ఈ జాగ్రత్త ప్రపంచం అంతా కూడా సత్యము అని మనస్సు కల్పిస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జాగ్రత్త ప్రపంచమే కాదు, స్వప్న ప్రపంచము కూడా సత్యమే అని కూడా చెప్తుంది మనసు. ఈ స్వప్న ప్రపంచం కూడా సత్యమేనని మనం చూస్తుంటాం. చాలా లోకంలో ప్రచారంలో ఉన్నది, నాకు దేవుడు స్వప్నంలో కనపడ్డాడు, నాకు దేవుడు కనపడి స్వప్నంలో ఫలానా గుడి కట్టించమన్నాడు. ఇవంతా కూడా ఈ స్వప్న ప్రపంచానికి కూడా మనం ఒక సత్యత్వ బుద్ధిని ఇచ్చే వాళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు. జాగ్రత్త అవస్థ, మనకు వేదాంతం ఏం చెప్తుంది? జాగ్రత్త అవస్థయే సత్యం కాదు అంటే స్వప్నావస్థ కూడా సత్యత్వాన్ని ఇచ్చి స్వప్నావస్థాన్ని జాగ్రత్తలోకి తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. చూడండి, అజ్ఞానం అనేది ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా ఉంటుందో. ఇలా నేను కాని దానిపైన నేను అని ఆరోపించుకోవడం. దేహము నేను కాదు కానీ దేహమే నేను అన్నట్లుగా భావించి చార్వాక దర్శనం. అలాగే మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ కూడా నేను కాని దానిపైన ఆరోపించుకోవడం. వాస్తవికమైనటువంటి నేను ఏది ఉందో దాన్ని వదిలేసి బయట కల్పించుకొని తెచ్చిపెట్టుకోవడం. వాస్తవమైన దేన్ని మర్చిపోయి ఏదో ఒక కల్పన, దేహము నేను, మనస్సు నేను, బుద్ధి నేను, ఇంద్రియాలు నేను, లేకపోతే నాది, ఇది నేను, ఈ పుస్తకం నాది, దేహం నేను, పుస్తకం నాది. ఇలా చుట్టూ బయట ఉన్నటువంటి బయట విషయాలను నేను లేని దాన్ని తెచ్చి పెట్టుకుంటున్నాను. ఈ ఫోన్ ఉంది, ఇది బయట ఉంది, కానీ నేను ఇది నాది అని నేను ఆరోపించుకుంటున్నాను. ఇలా ప్రతి ఒక్కటి ప్రపంచంలో కనపడే ప్రతిదీ కూడా నేను ఆరోపించుకుంటున్నాను. నేను ఒక ట్యాగ్ వేసి నాది అని ఇంకొక ట్యాగ్ వేసి నేను నాది, నేను నాది, ఇలాగా ఈ సర్కిల్స్ లో తిరుగుతున్నామా లేదా దీని నుంచి బయటపడుతున్నామా? అది మనం చూసుకోవాలి ఎవరికి వారు. ఈ సర్కిల్స్ లో ఉంటే ఈ జైంట్ ఫీల్ ఎప్పటికీ ఆగదు, అది తిరుగుతూనే ఉంటుంది. ర్యాట్ రేస్ అని ఒక ఉదాహరణ ఉందండి. ఆ ఎలుక ఏం చేస్తుంది అంటే ఒక చక్రం ఉంటుంది ఇలాగా, ఆ చక్రాన్ని పట్టుకొని ఇలా తిప్పుతూ ఉంటుంది. తిప్పుతూ ఉంటే అది ఎక్కడికి వెళ్తుంది అంటే ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఆ చక్రాన్ని తిప్పుతూ ఉంటుంది.
అది ఎక్కడికి వెళ్ళిందా, ఎంత దూరం ప్రయాణించిందో చూస్తే ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటది. ఉన్న చోటనే ఉండి అది ఎక్కడికో ప్రయాణించిందిగా అన్నట్లుగా భ్రమపడుతూ ఉంటుంది. ర్యాట్ రేస్ లో ర్యాట్ ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది. అదేవిధంగా మన జీవితంలో మనం ఈ ర్యాట్ రేస్ లాగా పరిగెత్తుతూ ఉన్నామా, లేక దీని నుంచి ఈ నేను నాది అనే భావం నుంచి వాటిని నేను కాదు, ఈ దేహము నేను కాదు అని సాక్షిగా ఉంటున్నాం. మనం ఏం చేస్తున్నాము? అర్జునుడు చూడండి ఎలా అంటున్నాడు, రథం స్థాపియమే అచ్యుత. అచ్యుత అనే పదం వాడాడు, కానీ మళ్ళీ మధ్యం పురుష ఏకవచనమైనటువంటి పదాన్ని స్థాపయ అంటున్నాడు. అచ్యుత అంటే చ్యుతి లేనివాడు, పరమాత్మ స్వరూపుడు. అటువంటి పరమాత్మ స్వరూపుడిని పట్టుకొని స్థాపయ పెట్టు, అక్కడ రథం తీసుకెళ్ళి అక్కడ పెట్టు అంటున్నాడు. అంటే చూడండి ఎంతటి ఇగ్నోరెన్స్ అతనికి ఉందో. ఇలాగా మన జీవితంలో మనం కూడా ఈ నేను నాది అనే బంధంలో దీంట్లో చిక్కుకొని ఇది సత్యము అన్నట్లుగా జీవిస్తున్నామా, లేక దీనికి భిన్నంగా జీవిస్తున్నామా? ఈ మాయ ఎలా క్రియేట్ చేస్తుందంటే, ఇది సత్యముగా, ఇది వాస్తవము, ఇదియే సత్యము, ఈ జగత్తు చూస్తున్నటువంటిది సత్యము, దేహం సత్యము, ఈ రెండు కూడా సత్యము. ఇలాగా ఈ ప్రపంచంలో వ్యవహారం అంతా కూడా సత్యము అనేది మనస్సు క్రియేట్ చేస్తుంది. ఆ మనస్సుని పట్టుకొని నేను దాంట్లో తిరిగాను అంటే ఈ సంసార చక్రంలో ఇలా తిరుగుతూనే ఉంటాను. ఇలా కాకుండా మనస్సును నేను సాక్షిగా చూస్తూ ఆ మనస్సుతో తాదాత్మ్యం చెందకుండా ఉంటే అప్పుడు నేను ఆత్మస్వరూపం తెలుసుకోవడం, స్వరూప జ్ఞానం ఆల్రెడీ నేను నేను ఈ దేహము కాదు, మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు అనే తాత్విక చింతనలోకి నేను వస్తాను. అంతవరకు కూడా ఈ నేను నాది అనే బలమైనటువంటి అహంకారాన్ని నేను ఎప్పుడైతే పెంచి పోషిస్తానో అప్పటి వరకు కూడా ఈ సంసారం ఇలాగే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను నాది అనే భావన, దీని నుంచి మనం బయటపడే ప్రయత్నం చేయాలి. అసలు ఇక్కడ అర్జునుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఇంతటి ఇగ్నోరెన్స్ అతనికి ఉంది, ఇంతటి అజ్ఞానం ఉంది. నేను ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ, అక్కడ యుద్ధంలో ఉన్నటువంటి వాళ్ళని చూసేస్తాను, గెలిచేస్తాను, యుద్ధంలో తీసుకెళ్ళి అక్కడ పెట్టు. సేనయోర్ ఉభయోర్ మధ్య. ఇక్కడ సేనయోర్ ఉభయోర్ మధ్య అంటే ఈ రెండు సేనలు ఏంటి అంటే ధర్మాధర్మములను తీసుకోవచ్చు, లేదా ఆత్మ అనాత్మని తీసుకోవచ్చు. ఇలాగా ఈ రెండు సేనల మధ్య
రథాన్ని స్థాపించు. ధర్మమైనది అధర్మమైనది రెండు సేనలు కూడా మనము ధర్మాధర్మము అని తీసుకోవచ్చు. ఈ రెండు సేనల మధ్య రథాన్ని తీసుకెళ్లి రథాన్ని అక్కడ రెండు సేనల మధ్య పెట్టు అని చెప్తున్నారు. అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు, భగవానుడితో. భగవానుడు ఇక్కడ ఏమీ అనట్లేదు, జస్ట్ వింటూ ఉన్నాడు. అర్జునుడికి ఎంత అజ్ఞానం ఉందంటే, ఇప్పుడు ఆ రెండు సేనల మధ్య ఆ రథాన్ని పెట్టేస్తే నేను అక్కడ వాళ్ళని చూసి ఆ యుద్ధాన్ని ఆల్రెడీ చేతితో పట్టుకున్నాడు కదా, ధనస్సును చేతిలో పట్టుకున్నాడు, యుద్ధాన్ని గెలిచేస్తా అన్నటువంటి బలమైన నిశ్చయం ఉంది. కానీ ఇదేమవుతుంది కాసేపటికి మనం ముందు చూస్తాం రాబోయే శ్లోకాల్లో. ఎంత కూడా అర్జునుడి యొక్క మనస్సు ఎలా ఉందో చూడండి. ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఆ మనస్సు కల్పిస్తుంది చూడండి. అర్జునుడి మనస్సు అంటే ఇక్కడ అప్పుడెప్పుడో జరిగిన యుద్ధంలో అర్జునుడి మనస్సు కాదు, ఇప్పుడు మన మనస్సు. మన మనస్సు కూడా ఎన్ని ఆలోచనలు కల్పిస్తుంది అంటే, ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి ఎలాంటోడో ఈ మనస్సు చెప్పేస్తుంది. ఆ వ్యక్తి పలానప్పుడు అలా ఉన్నాడు, ఇప్పుడు ఇలా ఉన్నాడు, ఆ వ్యక్తి గతంలో అలా చేశాడు, ఇప్పుడు ఎలా చేస్తున్నాడు, ఇదంతా కూడా మన మనస్సు చెప్పేస్తూ ఉంటుంది. ఒక వ్యక్తిని మనం చూడగానే ఆ వ్యక్తి యొక్క గతాన్ని పట్టుకొని ఆ వ్యక్తి మంచివాడు చెడ్డవాడు అనే ఒక ట్యాగ్ వేస్తుంది మనసు. ఇలా వ్యక్తులకి ఇవన్నీ కూడా మనస్సు యొక్క అజ్ఞానమే, మనస్సు కల్పిస్తున్నటువంటి అజ్ఞానం. మనస్సు ఏం చేస్తుంది అంటే, ప్రతి మనిషికి ఒక్కొక్క ట్యాగ్ వేస్తుంది. ఇతను మంచివాడు, ఇతను చెడ్డవాడు, మిత్రుడు, శత్రువు, బుద్ధిమంతుడు, బలహీనుడు, బలము గలవాడు, ఇలా రకరకాలుగా ఏవేవైతే ట్యాగ్స్ మనం మన మనస్సు ఒక వ్యక్తిని చూడగానే ఒక భావజాలాన్ని మనకు ముందుకు తీసుకొస్తుంది. ఇది ఎందువల్ల అంటే మనకున్నటువంటి అజ్ఞానం వల్ల. ఈ అజ్ఞానం వల్ల మనస్సు ఇలా ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంది. కాబట్టి ఈ అజ్ఞానాన్ని మనం త్రోసిపుచ్చే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం ఈ అజ్ఞానాన్ని త్రోసిపుచ్చుతామో అప్పుడు మనసులో ఇటువంటి భావజాలాలు ఏవేవైతే ఉన్నాయో, నేను నాది, ఈ ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో, సుఖము దుఃఖము రాగము ద్వేషము, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అంతవరకు కూడా మనసు ఈ అజ్ఞానముతో కూడుకున్నటువంటి భావాలతోనే ఆలోచిస్తుంది. ఈ దేహమే సత్యము, ఈ దేహమే నేను అన్నట్లుగా ఉంటుంది. ఆలోచించి ప్రశ్న వేసుకుంటే, ఈ దేహము నేనా అని ఒక ప్రశ్న వేసుకుంటే, ఈ దేహం వాస్తవానికి నేను కాదు. ఎందుకంటే బాల్యంలో ఈ దేహం ఎంత ఉన్నది? అడుగో 2 అడుగులో ఉంటుంది. ఆ తర్వాత పెరగా 5 అడుగులో 6 అడుగులో అవుతుంది. సో ఒకవేళ నిజంగా ఈ దేహమే నేను అంటే, ఆ బాల్యంలో ఉన్నటువంటి దేహం ఇప్పుడు కూడా ఉండాలి కదా. కానీ మార్పు వస్తూ ఉంది. ఆ మార్పు వచ్చే దేహము నేను కాదు. కానీ మార్పు రాకుండా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ దేహం వెనకల ఒకటి ఉంది.
అది ఏమిటి? అది స్వరూపం, అది చైతన్యం. ఆ చైతన్యంలో మార్పు లేదు, కానీ ఈ దేహంలో మార్పు ఉన్నది. అయితే మనం ఎలా ఉన్నాము? చైతన్యము నేను అని తెలుసుకుంటున్నామా, లేక దేహమే నేను అన్నట్లుగా వ్యవహరిస్తున్నాం? చైతన్యమే నేను అనుకుంటే సమస్య లేదు. ఒకవేళ దేహము నేను అని వ్యవహరిస్తున్నాం అనుకోండి, ఈ దేహానికి వచ్చే సుఖ దుఃఖాలు, ఈ దేహంలో ఉండే రాగద్వేషాలు, ఇవన్నీ కూడా నావి. నేను దేహము, దేహంలో జరిగే మార్పులు, దేహానికి వచ్చే సుఖ దుఃఖాలు, ఇవన్నీ నావి. మనసులో ఉండే రాగద్వేషాలు నావి అని నేను లేని దానిని ఆరోపించుకుంటున్నాను. లేని దానిని ఆరోపించుకొని వాస్తవికంగా అక్కడ ఉన్నటువంటిది ఏంటి? తాడు కానీ లేక పూలమాల కానీ ఉన్నది. కానీ నేనేం చేస్తున్నాను? తాడు పూలమాల మీద పామును ఆరోపిస్తున్నాను. ఆరోపితమైన పామును పట్టుకొని నేను భయపడుతున్నాను. వాస్తవానికి ఉన్నటువంటిది లైట్ వేసి చూస్తే అక్కడ ఉన్నటువంటి తాడు కానీ లేకపోతే పూలమాల కానీ ఉంది. కానీ ఆ చీకట్లో నేను ఏం చేశాను? పామును ఆరోపించాను. అదేవిధంగా ఇక్కడ ఈ దేహము అజ్ఞానంతో నేనేం చేస్తున్నానంటే దేహమే నేను అనేది ఆరోపించుకుంటున్నాను. వాస్తవానికి నేను కాకపోయినా కూడా నేను అని ఆరోపించుకుంటున్నాను. అజ్ఞానం వల్ల ఈ దేహము నేను అని నేను ఆరోపించుకుంటున్నాను. దీన్ని తీసేస్తే మనకేముంది? వాస్తవమైనటువంటి శుద్ధ చైతన్యం మాత్రమే ఉంది. ఈ భావన నేను, నాది, నేను దేహము, నేను మనస్సు, నేను ఇంద్రియాలు అని ఈ భావన ఏదైతే ఉందో దాన్ని తీసేస్తే ఇంకా మిగిలేది ఏమున్నది అంటే శుద్ధ చైతన్యం, అది నేను అనే ప్రయత్నం మనం చేయాలి. కానీ ఇక్కడ అర్జునుడి పరిస్థితి అది కాదు. ఇక్కడ అర్జునుడు ఎలా ఉన్నాడు అంటే డైలమాలో ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఇప్పుడు యుద్ధం చేస్తాను అంటున్నాడు. అక్కడ రథం స్థాపిస్తే ఏం చేస్తావు అంటే చెప్తున్నాడు, యావదేతాన్నిరీక్షేహం యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే అస్మిన్ రణసముద్యమే యావదేతాన్ యోద్ధుకామాన్ అవస్థితాన్ నిరీక్షేహం. ఎవరెవరైతే నాతో యుద్ధం చేయాలనుకుంటున్నారో, యుద్ధం చేయాలి అనే కామనతో ఎవరైతే వచ్చారో వారందరినీ కూడా నేను ఒకసారి చూస్తాను. కైర్మయా సహయోద్ధవ్యం, నేను ఎవరితో యుద్ధం చేయాలో వాళ్ళందరినీ కూడా ఈ అస్మిన్ రణ సముద్యమే, ఈ యుద్ధ భూమి యందు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా నేను ఒకసారి చూస్తాను. కాబట్టి నువ్వు తీసుకెళ్లి ఈ రథాన్ని ఆ రెండు సేనల మధ్య ఉంచుము అని చెప్తాను. అంటే అర్జునుడితో ఎవరెవరైతే యుద్ధాన్ని చేయడానికి వచ్చారో వారందరినీ నేను చూస్తాను. ఎవరెవరు వచ్చారు, ఏం చేస్తున్నారు అనేది తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం బాగా పరిశీలించాల్సిన విషయం ఏంటి అంటే అర్జునుడి మనస్సు ఎలా ఉన్నది, అర్జునుడి మనస్సే కాదు మన మనస్సు కూడా ఎలా ఉన్నది. ఈ మనస్సు కూడా
ఎన్ని రకాల ఆలోచనలు కల్పిస్తూ ఉన్నది. ఒక వ్యక్తిని చూస్తే ఒక ట్యాగ్ వేస్తుంది. ఆ వ్యక్తిలో అతని వాస్తవికమైనటువంటి ఆ లక్షణాలు లేకపోయినా కూడా మన మనసు ఏం చెప్తుంది, ఈ వ్యక్తి ఫలానా 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 వ్యక్తి ఫలానా లక్షణాలు కలవాడు, ఫలానా లాగా ఉంటాడు, మిత్రుడు, మంచివాడు, చెడ్డువాడు, ఇలాగా రకరకాలుగా ఒక వ్యక్తిలో మనం ఆరోపిస్తున్నామే. మనం ఆల్రెడీ ఆరోపించుకున్నాం. నేను దేహము అని ఆరోపించుకొని ఇంకొక వ్యక్తి వస్తే ఆ వ్యక్తి కూడా దేహము, ఆ వ్యక్తి మనస్సు ఎలాంటిదో కూడా మన మనస్సు నిర్ణయించేస్తుంది. మంచివాడు, చెడ్డవాడు. మంచివాడు అంటే ఆ వ్యక్తి పలానాలాగా బిహేవ్ చేశాడు, నాకు మంచి చేశాడు కాబట్టి మంచివాడు అవుతాడు. ఆ వ్యక్తి పలానాలాగా బిహేవ్ చేయలేదు, చెడ్డవాడు కాబట్టి చెడ్డవాడు. ఇలాగా మన మీద మనం ఆరోపించుకొని మన మనసు ఏం చేస్తుంది, ఇది నేను అని ఆల్రెడీ ఆరోపించుకొని ఇంకొక దేహాన్ని, ఇంకొక మనస్సును కూడా ఈ మనసే నిర్ణయిస్తుంది. లేదా మనం చెక్ చేసుకోవాలి, మన మనసు ఇలా ప్రవర్తిస్తుందా, లేదా దీనికి భిన్నంగా ఒక వ్యక్తిని వ్యక్తిలాగా చూస్తుందా అనేది మనం చూసుకోవాలి. ఎప్పుడైతే మనం చూస్తామో మనస్సులోని భావాలను, ఇది మనస్సు, ఇవి మనస్సులోని భావాలు అనే వివేకం జ్ఞానముతో మనం మనసును చూస్తాము. అప్పుడు మనసు ఏం చేస్తుంది అంటే మనసులో ఉన్నటువంటి సంకల్పాలను, స్లోగా వచ్చే థాట్స్ అన్నిటినీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. అలా కాకుండా మనం మనసు కేసి చూడకుండా మనం మనసుతో పాటు మనసు ఏది చెప్తే దాని వెనకాల పరిగెత్తుతూ ఉంటే మనసు ఏం చేస్తుంది అంటే మన మనసు తీసుకెళ్ళి అదే సంసారంలో, అదే చక్రంలో, నేను నాది అనే భావంతో ఉన్నటువంటి ఆ చక్రంలో పడేస్తుంది. అలా కాకుండా మనం మనసును పరిశీలించాలి. ఎప్పుడైతే మనం మనసును పరిశీలిస్తామో మనసులోని ఆలోచనలన్నీ కూడా నావి కాదు, మనసు నాది కాదు. ఈ భావన మనం ఎప్పుడైతే తెచ్చుకుంటామో అప్పుడు మనము స్వరూప జ్ఞానం ఏదైతే ఉన్నదో, ఆత్మ చైతన్య స్వరూపం ఏదైతే ఉన్నదో అది తెలుసుకోవడం చాలా సులువైన మార్గం అవుతుంది. అంతవరకు కూడా ఈ అజ్ఞానం ఆవహించి ఉంటుంది. నేను నాది అనే ఈ బంధం ఏదైతే ఉన్నదో అది మనలో అలాగే ఉంటుంది. కాబట్టి దీని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. ఇక్కడ అర్జునుడు గట్టిగా ఇక్కడ ఎంత ఆరోగెన్స్ గా ఉన్నాడు అంటే, బాగా ఎవరైతే యుద్ధానికి వచ్చారో వాళ్ళని చూస్తాను, నేను తీసుకెళ్లి రథాన్ని పెట్టి అక్కడ సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయ అంటున్నారు. ఇంకా గడిచే నెక్స్ట్ శ్లోకాల్లో ఆ సేనలో ఎవరైతే ఉన్నారో, దుర్యోధనుడి యొక్క సేనలో ఎవరు ఉన్నారో వారందరినీ చూడ్డానికి అర్జునుడు రథాన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టమన్నారు. సో వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా నెక్స్ట్ రాబోయే శ్లోకాల్లో వివరించబోతున్నారు. మనం చూద్దాం, అవి రేపటి క్లాస్ లో మనం చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ కృష్ణార్పణమస్తు.